ఈ ఉగాది వేడుకల తర్వాత ప్రేక్షకాగారంలో ఆడిటోరియంలో ఉన్న వారందరికీ కూడా ప్రసాదం ఉందని తెలియజేస్తోంది దేవాదాయ శాఖ. ఉగాది ఒక హరివిల్లు విరిసినట్టుగా శోభాయమానంగా జేగీయమానంగా ఉంది ఈ వేదిక. ఈ వేదికను ఉద్దేశించి వేడుకను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న శ్రీమతి శాంతికుమారి గారి ఉగాది స్వాగత వచనం. శ్రీమతి శాంతికుమారి మేడం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, వివిధ దేవాలయాల నుండి వచ్చిన విప్రవరేణ్యులు, ఆహుతులు, తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖలచే నేడు నిర్వహిస్తున్న శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు మనందరం ఉగాది పండుగ జరుపుకుంటాం. ఈ పండుగ తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండుగ. భారతీయ కాలమానంలో ప్రభవాది 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం విశ్వావసుగా పిలువబడే నూతన సంవత్సరాది ప్రారంభమే ఈ ఉగాది. పంచాంగ శ్రవణం, జీవిత సారాన్ని తెలియజెప్పే ఉగాది పచ్చడి, కవి సమ్మేళనాలు ఈ పండుగ ప్రత్యేకతలు. ఇది తెలుగువారికే సొంతమైన ఒక గొప్ప సాంప్రదాయ రీతి. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో కూడిన పంచాంగ శ్రవణం విని ప్రజలందరూ నూతన సంవత్సరంలో తమ గోచార ఫలితాలు తెలుసుకొని రాబోయే సంవత్సర కాలానికి తమ ప్రణాళికలు తయారు చేసుకుంటారు. సూపర్ కంప్యూటర్ల కంటే ఖచ్చితత్వంగా సంఖ్య, జ్యోతిష, ఖగోళ అంచనాలతో తయారయ్యే మన పంచాంగం ఒక అద్భుతమని చెప్పక తప్పదు. 6 రుచుల కలయిక, తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు, జీవితంలోని అన్ని రకాల అనుభవాలను తట్టుకొని ముందుకు సాగాలని ఉగాది పండుగ మనందరినీ సమాయత్తం చేస్తుంది. మనందరిలో ఒక విశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషకర విషయం ఏమిటంటే మన పంచాంగ కథల ప్రకారం ఈ సంవత్సరాధిపతి గజారూఢుడు అవడం వలన సుభిక్షంగా ఉండడం, ప్రజలందరూ సంతోషంగా ఉండటం జరుగుతుంది. వర్షాకాలంలో మంచి వర్షాలు కురిసి ప్రజలు, సకల జంతుజాలం సంతోషకరంగా ఉంటారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరాది శుభాకాంక్షలతో జై హింద్. నవరాత్రులు మనకు నవనవోన్మేషంగా సాగుతూ ఆశీస్సులు అందిస్తాయి. భద్రాచల శ్రీ సీతారాముల వారి కళ్యాణ రాజపత్రాన్ని, ఆహ్వానాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు. భద్రాచలం నుంచి వేంచేసిన కార్యనిర్వహణాధికారిని లాలుకోట రమాదేవి గారు, ఉప ప్రధాన అర్చకుల అమరవాది గోపాల కృష్ణమాచార్య స్వామివారు, రామాయణ పారాయణదారు ఎస్టీజీఏ కృష్ణమాచార్యుల వారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రాజపత్రం మరియు కళ్యాణ పత్రిక. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చెంచరీకః నిరంతరం మంగళమాతనోతు. శ్రీమన్మహారాజశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుముల రేవంత్ రెడ్డి మహోదయులు సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక స్వస్తి శ్రీ అభ్యుదయ శాలివాహనశక చాంద్రమాన విశ్వావసూనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఆదివారం అభిజిన్ముహూర్తమునందు అనగా 6/4/2025 మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నమున శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీ రామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతముగా సార్వభౌమ సవర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద, భరద్వాజ, కపింజల, వశిష్ఠాది మహర్షి తల్లజులచే శుభముహూర్తం
నిమిత్తం నిర్ణయించబడినది. కావున ఏతద్ రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవము సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచూ మంగళం మహత్. ఇట్లు శ్రీరామసేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం వారి సముఖమున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే భక్తజనమందరికీ కూడా కళ్యాణానికి విచ్చేయవలసిందిగా సాదరంగా సభక్తికంగా దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతూ మంగళం మహత్. జై శ్రీరామ్. సమస్త కళ్యాణ గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు ఒక ఉత్తమ భ్రాతగా, ఉత్తమ అతిగా, ఉత్తమ పాలకుడుగా, అద్భుతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలిచి దేవుడైన రాముడు మనల్ని ముందుకు నడిపించాలని కోరుతూ ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పత్రికను, రాజపత్రాన్ని పెద్దలకు సమర్పిస్తున్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, కమిషనర్ శ్రీ శ్రీధర్ గారు, ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి గారు. ఇప్పుడు యాదగిరిగుట్ట కృష్ణమాచార్య సిద్ధాంతి వారు గణించిన పంచాంగం ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు. ఆ తర్వాత పంచాంగ పఠనం ఉంటుంది. భద్రాచల దేవస్థానం నుంచి వేయించేసి ఉన్న ప్రసాదాల్ని అర్చక స్వాములు అందజేస్తున్నారు. ఆశీ రక్షతలు, ఈ జగత్తంతా ఆ దేవుని ప్రసాదమే. ఈ ప్రసాదంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానందాలతో సుఖంగా ఉండాలి అంటే స్వామివారి ప్రసాదంగా మనం ఆశీస్సుల్ని అందించమని ప్రార్థిస్తూ ప్రసాదం స్వీకరిస్తున్న వేళ తర్వాతి అంశంలోకి వెళ్తాం. యాదగిరిగుట్ట దేవస్థానం కృష్ణమాచార్య సిద్ధాంతి గారు గణించిన పంచాంగాన్ని ఆవిష్కరించిన పెద్దలకు హృదయపూర్వక నమస్సులతో ఇప్పుడు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే ఈ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం ఇప్పుడు మనం అందరం ఈ తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు అందరికీ యోగ కారకాలు కావాలని ఆ కాలపురుషుణ్ణి ప్రార్థిస్తూ శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణార విందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ
అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ఈ పీఠంలో కూర్చొని పంచాంగం చెప్పే యోగ్యతను ప్రసాదించిన అస్మత్ గురువరేణ్యులు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకొన్నట్టి సరసులో పలవసించి ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. తెలంగాణ తల్లికి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరం శ్రీ కళ్యాణ గుణావకం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సకల శుభాలను అనుగ్రహించేది, దుస్వప్న దోషాలను పరిహరించేది, గంగానదిలో స్నానమాచరించే అపురూప పుణ్యాన్ని కలిగించి గోదాన భాగ్యాన్ని అనుగ్రహించి ఆయురారోగ్య భోగభాగ్య విద్యా బుద్ధుల సత్సంతానమును సకల దోషములను పరిహరించి సత్సంతానాన్ని ప్రసాదించేటువంటి తిథివార నక్షత్ర యోగ కరణ విశేషమైనటువంటి పంచాంగమును పంచాంగ అధిదేవత అయినటువంటి మా దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేస్తూ సృష్టి ప్రారంభమై 195,85,126వ సంవత్సరం ఈ సంవత్సరం. ఇంత లెక్క ప్రపంచంలో ఏ సంస్కృతిలో లేదో ఒక్క మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంది. 17,28,000 సంవత్సరాత్మకమైనటువంటి కృతయుగం గడిచిపోగా 12,96,000 సంవత్సరాల త్రేతాయుగం గడిచిపోగా 8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం గడిచిపోగా 4,32,000 సంవత్సరాత్మకమైనటువంటి 28వ మహాయుగంలో ఈ 3 యుగాలు దాటిన తరువాత 4,32,000 సంవత్సరాలు కలిగిన ఈ కలియుగంలో 1,08,000 సంవత్సరాత్మకమైన ప్రథమ పాదంలో ఇప్పుడు 5,126వ సంవత్సరంగా విశ్వావసునామ సంవత్సరంలో ఈరోజు మనం అడుగు పెట్టినాము. ఇది లెక్క. ఏమిటి విశ్వావసు? ఈ పేరులో ఏముంది? ఎలా ఉండబోతోంది? మా తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండబోతోంది అన్నీ అవలోకనం చేద్దాం. ఎందుకంటే ఒక పక్కన యాదగిరి గుట్ట మొట్టమొదలు నేను మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు. ఎందుకంటే మా తెలంగాణ సంస్కృతి యాదగిరి గుట్టగా మార్చినందుకు మేము చాలా ఆనందపడుతూ పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య ప్రాభవ విలసిత యాదగిరి లక్ష్మీ నరసింహుడు ఒక పక్కన ఉండగా ఒక పక్కన వేములవాడ రాజరాజేశ్వర దివ్య ప్రాభవ ఆశీర్ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటే
భద్రాచలంలో కొలువు తీరిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడు అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడు కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య స్వరూప సుందర సురుచిర దివ్య లావణ్య ప్రభావ భాసితుడైన మా భద్రాచల శ్రీరామచంద్ర చల్లని కృప ఈ తెలంగాణ రాష్ట్రం మీద కురుస్తూ ఉండగా, అలంపురంలో వెలసిన జోగులాంబ తల్లి కరుణా కటాక్ష వీక్షణ సౌభాగ్యముతో మా ముఖ్యమంత్రి వర్యులు అద్భుతమైనటువంటి పరిపాలనను అందించుగాక అని ఆశీర్వచన పూర్వకంగా ఈ పంచాంగ పఠనాన్ని ఆరంభం చేస్తున్నాను. ఏమిటి విశ్వావసు? 355 రోజులతో 12 నెలలతో ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది. విశ్వేషాం వసు యస్మాత్ ఇది విశ్వావసు, లేదా విశ్వం వసు యస్య విశ్వావసు. విశ్వస్య వసురాటోః పూర్వపదాంతస్య దీర్ఘః విశ్వశబ్దస్య దీర్ఘస్యాద్ వసౌరాట్ శబ్దే చ పరే విశ్వశబ్దస్య వసురాడితే తయోరుత్తరపదయోః దీర్ఘ ఆదేశో భవతి ఇది వ్యాకరణ సూత్రేణ. అంటే ఈ పదం ఎలా వచ్చింది అనే దానికి మన శాస్త్రము ఎంత అద్భుతంగా మనకు చెప్పిందో చూడండి. ఎవరు విశ్వావసు? ఎందుకంటే ఎక్కడ చూచినా భయం, సందేహం, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఏమవుతుందో, టీవీలు భయపెట్టిస్తున్నాయి, సోషల్ మీడియా భయపెట్టిస్తూ ఉంది. ప్రజలంతా షడ్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, ఇది అది అని భయపడుతూ ఉన్న సమయంలో మరి ఏమిటి విశ్వావసు? ఈ శబ్దం ఎంత గొప్పదో తెలుసా? విశ్వేషాం వసు యస్మాత్, లేదా విశేషాం వసు యస్మాత్ విశ్వం వసు యస్య. ఈ ప్రపంచం మొత్తానికి ధనాన్ని ప్రసాదించి ధనము కలిగినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వం విష్ణు వశక్కారః భూత భవ్య భవత్ ప్రభు అని మొదలుపెట్టినటువంటి ఆ విష్ణు భగవానుడి యొక్క నామముతో వచ్చినటువంటి సంవత్సరమే విశ్వావసు నామ సంవత్సరం. భగవంతుడుండగా మనకేమి భయము? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కాబట్టి సందేహాలు వదలండి, ఆ సంశయాలు పెట్టుకోవద్దు. అంతా మంచి జరుగుతుంది, అన్ని వైభవాలు కలుగుతాయి. విశ్వేషాం వసు. ఈ మధ్య ప్రజల్లో డబ్బు దివ్వట్లేదు, రిజిస్ట్రేషన్లు కావట్లేదు. మరల రిజిస్ట్రేషన్లు పరుగులెత్తి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది. ఈ సంవత్సరంలో తెలంగాణలో అద్భుతంగా ఉండబోతోంది అని మనకు సంకేతాలు ఇస్తోంది విశ్వావసు నామ సంవత్సరం. ఎందుకంటే వసు అంటే ధనము. ధనము వస్తుంది, ఎందుకు రాదు? ధనము ఉంది. ఆ ధనాన్ని మనకు అనుగ్రహించేవాడు ఒక్కడే. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, పరమేశ్వరి యొక్క దయా ప్రాప్తం కావాలి. విష్ణు భగవానుడు ఆయన అధిపతి, ధనాన్ని ఇచ్చేవాడు శంకరుడు అన్నారు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ధనం. కాబట్టి ఇక్కడ విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసు. ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ చక్రం నేను వేసుకుంటే తెలంగాణ ఆవిర్భావ చక్రం ప్రకారంగా 2/6/2014లో తెలంగాణ రాష్ట్రం పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. చాలా మందికి తెలియదు తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. పునర్వసు నక్షత్రంలో తెలంగాణ రాష్ట్రం. కాబట్టి నా తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్ర ప్రకారంగా చంద్రలగ్నాత్తు అష్టమ స్థానం నుండి శని భాగ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అలాగే మే 14వ తేదీ 2025 నుండి భాగ్యస్థానాధిపతి గురువు ద్వాదశంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే పాలకులకు పరిపాలన అనేటువంటిది చాలా భారంగా ఉన్నప్పటికీ కూడా రాజు ఈ సంవత్సరం ఎవరొచ్చారో?
సూర్యనారాయణుడే ఈ సంవత్సరం రాజుగా వచ్చాడు. అందుకే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి నవనాయకుల యొక్క విశేషాలను గనక మనకు చూసుకుంటే నవనాయకుల్లో మనకు రాజుగా రవి వచ్చినాడు. ఇక్కడ శాస్త్రం ఒక మాట చెప్పింది ఏమిటి అంటే, నవనాయకుల్లో ఉగాది నాటి వారాధిపతి మనకు రాజవుతాడు. ఇవాళ ఆదివారం కాబట్టే ఆదివారం నాడు రవి మరి ఏమిటి, అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యంబు ముంచతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్నిబాధాబ్ద పతాపతంగే. రవి రాజు కావటం చేత రాజుల మధ్య పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. నేను మంచిగా పరిపాలించాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీతత్వంతో పరిగెత్తేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. కాబట్టి పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఆత్మశక్తి చేత, తన బలము చేత, సూర్యనారాయణుడి యొక్క ప్రాభవ దివ్య వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలున్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒంటి చేత వాటన్నింటినీ మోస్తూ సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. ఇది శాస్త్ర ప్రమాణము. మంత్రి చంద్రుడయ్యాడు. సృవృష్టి సర్వసస్యానాం ఫలిత వృక్షజాతయః క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతి. ఎంత అద్భుతంగా చెప్పింది శాస్త్రం. చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి వర్షాలకు ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి. బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి. ఇక్కడ ఎర్ర భూములు అంటే ఎర్రరేగడి భూములు, ఎర్ర ధాన్యాలు, ఎరుపుకు సంబంధించినవన్నీ కూడా. అలాగే సేనాధిపతి శని అయ్యాడు. ఇక్కడే సేనాధిపే సూర్య సుతే ధరిత్ర్యా. కొన్ని పంచాంగాలలో రవిగా చెప్పినారు అంటే చిన్న తేడాతో. కాబట్టి సేనాధిపతి ఇక్కడ శనైశ్చరుడు కావటం చేత చాలా కఠినమైనటువంటి నిర్ణయాలకు వెనుకాడరు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగము నిరంతరం కూడా జాగరూకులై ప్రవర్తించే, తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించే శక్తిని ధర్మనిరతుడైనటువంటి శనైశ్చరుడు అనుగ్రహించుగాక అని వీరికి ఆశీర్వచనం ఇస్తూ మిథున సంక్రమణ వారాధిపతి అర్ఘాధిపతి అవుతాడు. ఆర్ద్రా నక్షత్ర ప్రవేశ వారాధిపతి మేఘాధిపతి అవుతాడు. తులా సంక్రమణానికి వారాధిపతి ఇప్పుడు మనకు రసాధిపతి అవుతాడు. అంటే అధిపతులు ఎలా అవుతారు అంటే శాస్త్రంలో ఇలా అవుతారు. కాబట్టి ఇక్కడ ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, అలాగే ఇక్కడ పశుపాలకుడు యముడు. కాబట్టి వర్షములు చక్కగా ఉండి పశువులు, పాడి పంటలు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సమృద్ధిగానే ఉంటాయి. అయితే ఇక్కడే కొన్ని విశేషాలు ఇక్కడ మనం తెలుసుకోవలసి వస్తుంది. ఎందుకంటే మీరు ఎలా చెప్తారు, ఇవన్నీ పంచాంగంలో రాస్తారా, ఈ పంచాంగంలో ఉంటాయా అనే సందేహాలు మీకు అక్కరలేదు. నవనాయకులను బట్టే పరిపాలనను అంచనా వేస్తాం. అలాగే గ్రహస్థితిని బట్టే మేము ఇక్కడ వర్షం ఎలా కురుస్తుందో నిర్ణయం చేస్తాం. మిగతా విషయాలేవి కూడా పంచాంగంలో మీరు సోషల్ మీడియాలో చూపినట్టుగా ఉండవు. ఈ నిర్ణయాలన్నీ మా బుద్ధి కుశలతతో మేము కొంత చెప్పుకొని రాసుకొని దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. విమర్శలకు తావు లేదో. భారతీయ పంచాంగాన్ని ఎవ్వడు కూడా విమర్శించే ధైర్యాన్ని ఎవ్వడు చెయ్యవద్దు. ఎందుకంటే ఇది శాస్త్రం, ఇది సనాతనం, ఇది సంప్రదాయం, ఇది అద్భుతం, ఇది భగవంతుడి యొక్క వేదాంగము. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం. తప్పు ఏదైనా చెబితే అది మాదవుతుంది కానీ శాస్త్రముది కాదు. శాస్త్రము ఎప్పుడూ కూడా సత్యమే. శాస్త్రము ఎప్పుడూ కూడా అనంతంగా చెబుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా దోషాలుంటే అవి మావి కావచ్చు. శాస్త్రమును నిందించకండి. శాస్త్రము మనకు అభయాన్నిస్తుంది. ఇక్కడ మేము సింహలగ్నాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ రాష్ట్రము ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద నేను నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమిటి అంటే వర్షారంభ లగ్నం సింహలగ్నం. లగ్నాత్ అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి.
కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఆకలి అయిన వాళ్ళు విపరీతంగా ఉంటారు. ఆకలి తీర్చటానికి సంచిలో బియ్యం కొద్దిగానే ఉంటాయి. ఈ కొద్ది బియ్యాన్ని ఇంతమందికి పంచటం ఎలా అనేటువంటిదే సునిశ్చితమైన బుద్ధితో ఆలోచించి పంచాల్సిన బాధ్యత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంటుంది. ఇది కాస్త వారి బుద్ధి కుశలతకు ఒక చక్కటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం అని మీరు గ్రహించండి. అలాగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తుఫానులు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చు. లగ్నాధిపతి అష్టమస్థాన స్థితి వల్ల ఆర్థిక భారంగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ పైసలు కొంత కావాలి. అందుకే వసుహు అంటే సంపదను తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటువంటిది ప్రజలకు వస్తుంది. ఈ సంవత్సరం ఒకే ఒక్క వాక్యంలో నేను చెప్పబోతున్నా. ఏమిటి అంటే, ఈ సంవత్సరం ప్రజలైతే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే చెప్పేవాడు కూడా సంతోష్ కుమార్ శాస్త్రి కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉంటారు. ధన ఏకాదశ అధిపతి కూడా అష్టమ స్థితి కారణంగా రాష్ట్రానికి రావలసినటువంటి డబ్బు రాకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల పొరుగు రాష్ట్రాలతో నీళ్ల విషయంలో, ఇంకో కొన్ని విషయాల్లో చిన్న చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు. కానీ వాటిని సమన్వయంతో, బుద్ధి కుశలతతో, తన నైపుణ్యంతో, తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు. చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయి, ఎండలు ఉంటాయి. పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యాప్తికి ప్రాధాన్యతనిస్తుంది. విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణలకు సంబంధించి ఈ సంవత్సరము చాలా ప్రాభవాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఎందుకంటే విద్య బాగుంటేనే మనమందరం బాగుంటాం. కాబట్టి రెండిటి మీద దృష్టి బాగా పెడతారు. ఒకటి విద్య మీద, ఇంకొకటి వైద్యము, ఆరోగ్యము మీద. కాబట్టి రెండు శాఖల మంత్రివర్యులు సమన్వయాత్మకంగా పనిచేసి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అని వారికి ఆశీర్వచనం ఇస్తూ, షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వల్ల ఇక్కడ ప్రజానీకంలో అన్యోన్య ప్రేమ అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే, ఇక్కడ తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల, చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం కోసం వివిధ కార్యక్రమములు చేపడుతుంది. కొన్ని అనుకోని సంఘటనల మూలంగా కొన్ని ప్రతిఫలాలనేటువంటివి అక్కడక్కడ అందకపోయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సమర్థవంతమైనటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి పాలనను అందించటానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటారు. ఇక జగల్లగ్నాన్ని గనక పరిశీలించి చూస్తే మేష సంక్రమణం కుంభలగ్నంలో ప్రవేశం. కాబట్టి జగల్లగ్నం కుంభలగ్నం, లగ్న ద్వాదశాధిపతి ధనస్థానంలో పంచగ్రహ కూటమి, ధన ఏకాదశ అధిపతి చతుర్థంలో ఉండటం, తృతీయ దశమాధిపతి షష్టమ స్థానంలో నీచలో ఉండటం, చతుర్థ భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండటం, పంచమ అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం, షష్టమాధిపతి భాగ్యంలో ఉండటం, సప్తమాధిపతి ద్వితీయంలో ఉండటం. ఇది గ్రహస్థితి. ఇంత టర్మినాలజీ నేను ఎందుకు చెప్పాను అంటే, ఏదో ఆషామాసిగా రాసుకున్నటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా గ్రహాలను లెక్కబెట్టే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ మా నుండి వచ్చేటువంటి ప్రతి మాట శాస్త్ర ప్రమాణంగా చెప్పేటువంటిదే. గాలి మాటలు, ఇంకో మాటలు ఈ వేదిక మించి ఎప్పుడూ కూడా మీకు రానే రావు. కాబట్టి టర్మినాలజీ మీకు అర్థము కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, గ్రహస్థితిని పరిశీలన చేస్తే పాలకులు ప్రజాహిత కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయటంలో ప్రజాధనాన్ని వెచ్చిస్తారు. సరి అయిన సమయంలో పాలకులు
సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరంగా విదేశాల నుంచే బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ ఆదాయాన్ని, దేశ సంపదను, రాష్ట్ర సంపదను బయటికి పోకుండగా ఉన్నటువంటి దాన్ని చెక్కు చెదరకుండగా కాపాడుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేశారిష్ట యోగాలు ఉగాది నుండి మే 18 వరకు శని రాహువుల యొక్క యుతి మీనరాశిలో. కాబట్టి పరిపాలన అంత ఏదో నల్లేరు మీద నడకగా ఉండదు. ప్రతి విషయంలో ఆచితూచిగా ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. కాబట్టి కష్టపడితేనే ఫలితము. కష్టాన్ని నమ్ముకొని భగవత్ భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహము చేత, ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను. ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి రాజవరయ్యారు, సూర్యుడయ్యాడు కదా. మరి సూర్యుడు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే నవ్యాదిశోక దారిద్ర్యం సూర్యలోకంచ గచ్చతి. ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది శాస్త్రము చెప్పింది సుమా, నేను చెప్పట్లేదు సుమా, ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. కాబట్టి ఏ త్యజంతే, రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించాలి, ప్రజలు పాటించాలే. ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించి సూర్య నమస్కారములతో ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణములు చేసినటువంటి వ్యక్తి శక్తిమంతుడవుతాడు, చక్కటి అనుగ్రహాన్ని పొందుతాడు. ఇక రెండవది ఏమిటి అంటే ఉగాది నుండి రాహుకేతువుల మధ్య మిగతా గ్రహముల యొక్క స్థితి కారణంగా పంటలకు కల్తీ చీడ పట్టవచ్చు. కాబట్టి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే కల్తీలను కనిపెట్టేటువంటి శాఖలు కావచ్చు, వాళ్ళు చాలా పని పెట్టుకొని వారు ఉంటేనే కార్యక్షేత్రంలో పంటలు బాగా పండుతాయి. నకిలీ విత్తనాల గొడవ ఎక్కువ కావచ్చు. విత్తనం బాగా అందితేనే రైతు రాజవుతాడు, రైతు రాజైతేనే మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో అద్భుతమైనటువంటి మనం బతుకమ్మను చూడాలి అంటే మనందరిని బతికించే ఆ బతుకమ్మ తల్లి చక్కగా మంచి పంటలను పండించాలి. అలాగే 7 జూన్ నుంచి 28 జూలై వరకు కుజకేతువుల యొక్క యుతి, అక్కడే ఇక్కడ పంటలకు నష్టం కలగవచ్చు. అలాగే 27/7/2025 నుంచి ఆగస్టు 20/2025 వరకు గురు శుక్ర సమసప్తక స్థితి. వింధ్య పర్వతం, కావేరీ నదిల మధ్య కొంత ప్రజలు బయటికి వెళ్తే బాగుంటుంది, అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జూన్ 13 నుండి నవంబర్ 28 వరకు మీనరాశిలో శని వక్రాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి వర్షం బాగా పడుతుంది కానీ పంటలు కాపాడుకోవాలి. ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు వేసే వారికి కందులు, మిర్చి, అలాగే ఎంతసేపు వరి 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 అని కాకుండా మిగతా చక్కటి పంటలో వాతావరణ శాఖ అనుకూలతను తెలుసుకొని వేస్తే కనుక మృగశిర కార్త్రే, ఆర్ద్ర కార్త్రే చక్కటి వర్షాలు కూడా కురిపించే అవకాశం ఉన్నది. 17/3/2026 వరకు ఫిబ్రవరి 7, 2026 నుండి మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి. ఫిబ్రవరి 13, 2026 నుండి మార్చి నెల 17, 2026 వరకు కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి. కాబట్టి ఇక్కడ గ్రస్తోతిత చంద్రగ్రహణము కొన్ని ప్రభావాలను సూచించబోతూ ఉన్నది. వెరసి ఈ సంవత్సరం వర్షాలకు ఇబ్బంది లేదు, పరిపాలనకు ఇబ్బంది లేదు. ఏమిటి అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండటమో, బద్ధకాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతూ 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 ఉంటేనే
అధికారుల దగ్గర నుంచి మంత్రుల వరకు, మంత్రుల నుంచి పరిపాలన స్వీకరించేటువంటి ప్రజల వరకు పరిగెత్తితేనే మనమందరం బాగుంటాము. రిలాక్సేషన్ మోడులోంచి బయటికి వచ్చి బద్ధకాన్ని విడిచిపెట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ కనుక చేస్తే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇక గ్రహణాల విషయానికి వస్తే సంపూర్ణ చంద్రగ్రహణము సెప్టెంబర్ 7వ తేదీ 2025 పూర్వ ప్రోష్ఠపద నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాబోతోంది. ఈ గ్రహణం కూడా మనకు తెలంగాణకు కొద్ది మంచి ఫలితాలనే ఇవ్వబోతోంది. అలాగే విశేషమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము మార్చి 3, 2026 పూర్వ ఫల్గుని నక్షత్రయుక్త రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణము. ఇక్కడ కూడా ఈ గ్రహణము కూడా అంటే వచ్చేటువంటి గ్రహణాలు కూడా మనకు తెలంగాణకు మంచి ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నాయి. సరస్వతీ నది పుష్కరాలు 15/5/2025 వైశాఖ బహుళ తదియ గురువారము నుండి మిథున రాశిలోకి గురువు అడుగు పెట్టడం వల్ల సరస్వతీ నదికి పుష్కరం రాబోతూ ఉన్నదే. మరి భారతదేశంలో సరస్వతీ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఏకైక చోటేమిటి అంటే మా తెలంగాణలో కూడా ఉంది ఆ వైభవం. మీరు కుంభమేళాకు అక్కడికే పరిగెత్తాల్సిన పని లేదు. తెలంగాణలో కూడా కుంభమేళా చెయ్యవచ్చు. ఎక్కడ? కాళేశ్వర ముక్తేశ్వర భవ్య దివ్య ఆనంద స్వరూప ఒకే పానవట్టం మీద 2 శివలింగములు కూర్చున్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించబోతోంది. కాబట్టి అందరూ కూడా ఆ పుష్కరాల్లో స్నానం చేసి కుంభమేళాలకు సంపాదించిన పుణ్యం కంటే కూడా ద్విగుణీకృత పుణ్యాన్ని సంపాదించుకోవలసిందిగా కోరుకుంటూ, ఇక ప్రధానంగా చిట్ట చివరికి ఏమిటి అంటే అందరూ ఎదురు చూస్తున్నారు, మా రాశి ఎలా ఉంది, మా వాసి ఎలా ఉంది. దీని గురించి ఒక్క మాట నేను చెబుతాను. చాలా మందికి ఏమిటి అంటే ఆదాయ వ్యయాల మీదనే లెక్క, రాజపూజ్య అవమానాల మీదనే లెక్క. కానీ మా జ్యోతిష్ శాస్త్ర పరంగా ఇవన్నీ ఎందుకు అంటే మిమ్మల్ని కాస్త ఎంకరేజ్ చెయ్యటానికే తప్ప ఇది పట్టుకొని మీరు నీరసించిపోకండి. ఎందుకంటే ఒక్కొక్క పంచాంగకర్త ఒక్కొక్క రకంగా రాసే అవకాశం ఉంది. కాబట్టి అన్నింటినీ సమన్వయం చేసుకొని మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశలు నడుస్తూ ఉంటే ఈ గోచారంలో ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి మీకు ఉండవు. ఇది తెలుసుకోండి. మేషరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఏలినాటి శని ప్రారంభమైందే. మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి పండింది పంట. ఈ సంవత్సరము ఏది మొదలు పెట్టినా విజయప్రాప్తి విజయప్రాప్తి విజయప్రాప్తే. వృషభ రాశి వారు అప్పులిచ్చే స్థాయిలో ఉంటారో ఏమీ భయము లేదు, కష్టాలన్నీ దూరమైపోయాయి. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. వృత్తి స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రాభవ వీక్షణం చేత కొంత శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము కొంత మంచి మార్పులే కలగబోతూ ఉన్నాయి. భగవద్ ఆరాధన, రామచంద్ర ఆరాధన చేస్తే మంచిది. సింహరాశి ఆదాయం 11, వ్యయం 1, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరము కొంత అష్టమ శని యొక్క దోష ప్రభావం చేత ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. కానీ ఏకాదశంలో ఉన్న గురువు యొక్క అనుగ్రహం చేత మంచి పనులకు డబ్బులు ఖర్చు పెడతారో బాగుంటుంది. కన్యా రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గతం కంటే బాగుంటుంది. మంచి ఫలితములతో ముందుకెళ్తారు. ఇక తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇక్కడే ఒక నిమిషము ఆగాల్సిన పరిస్థితి. ఎందుకోసం అంటే నేను రాసుకున్నటువంటి మాట ఒక్కటి నేను ఇక్కడ చెప్పబోతూ ఉన్నాను. మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఏమిటి అంటే మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటిది. ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది. చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి
అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులు తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము తిరుగులేదు. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి గౌరవనీయ ప్రధానమంత్రి గారి యొక్క రాశి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు కొంత బాగానే ఉంటుంది. వీరికి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలనే పొందబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది. జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మకర రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన గ్రహ సంచారం. కష్టాలు దూరమైపోయాయి, సుఖాలు రాబోతున్నాయి. దైవారాధనతో ముందుకు వెళ్ళండి. నీరసం నుంచి అద్భుతమైనటువంటి ఆనందంలో అడుగు పెడతారు. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే పర్వాలేదు. కొన్ని ఇబ్బందులు, కొంచెం కష్టం, కొంచెం నష్టం, కొంచెం ఇష్టం, ఈ 3 ఫలితాలు వీరి జాతకాల్లో చూడవచ్చు. ఇక వచ్చింది బాబు ఏమిటి అంటే మీనరాశి. ఇక మీనరాశి గురించి నేను చూస్తే ఎంతమంది భయపడుతున్నారు, చాలా మందిని భయపెడుతున్నారు. మీనరాశి వాళ్ళందరూ పోతారని ఎవరో చెప్తూ ఉంటే నేను చూసా. ఇది కాదండి. మీనరాశి వారికి ఎందుకు అంటే ఒకే మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావటం మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ భయపడకండి. ఎందుకంటే 6 గ్రహాలు ఏవైతే ఉన్నాయో బలంగా లేవు. ఇక్కడ బలంగా లేనటువంటి గ్రహముల యొక్క ప్రభావము పెద్ద చూపించదు. కాబట్టి షష్టగ్రహ కూటమో ఏదో ఇబ్బంది పెడుతుంది, మీనరాశి వాళ్ళంతా ఏదో అవుతారు, ఏమీ కారు. భగవత్ చరణారవిందముల మీద శిరస్సు పెట్టిన వాడికి అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. కాబట్టి మీనరాశి వారు ఎక్కువగా గుళ్ళల్లో గడపండి, దైవారాధన చెయ్యండి, మంచి పనులు చెయ్యండి, భగవత్ ప్రార్థన చేస్తే మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. ఈ విధంగా మనకు ఎలా ఉంది అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం ఒక పద్య రూపంలో మా మాధవ గణపాటి గారు రాసిన ఒక పద్యాన్ని ఇక్కడ మీకు చదివించి నా పంచాంగ పఠనాన్ని నేను ముగిస్తాను. ఏమిటి అంటే ఈ విశ్వావసు వసులన్ మతులన్ త్రుంచునే క్రమముగా, వసులన్ మతులన్ త్రుంచునే క్రమముగా, విశ్వావసున్నామకన్ అసులన్ మోగన రూపలన్ వశమున విధితానే ఆడించునే, కసులన్ మానస వీధులన్ విసరితానంద కందంబుతోన విశ్వావసుత ఆడునే నరులతో వింతైన చేష్టల సృజిన్నే. ఎలా ఉంది మొత్తం విశ్వావసు అంటే కొంచెం పులుపు, కొంచెం కారం, కొంచెం స్వీట్, కొంచెం ఆనందం, అన్ని రకాల షడ్రుచుల కలయిక, షడ్భావముల యొక్క కలయిక. సుఖముంది, దుఃఖముంది, ఆనందముంది, ఐశ్వర్యముంది, అన్నీ ఉన్నాయి. కానీ అనుభవించే వాళ్ళు కొంతమందే. ఆ కొంతమంది ఎవరు అనేటువంటిది మీ సాధనను బట్టి, మీ ఆరాధనను బట్టి, ధర్మాన్ని తప్పకుండగా, శాస్త్రాన్ని తప్పకుండగా, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కడు కూడా బాగుంటాడు. నా తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజులు వచ్చి ఆ స్వామి యొక్క, ఎందుకంటే వెంకటేశ్వర భగవానుడి యొక్క
అనుగ్రహంతో విశ్వేశ్వర విలసత్కృప శాశ్వత సత్యామృత ఫల సంపత్కర విశ్వావసురూపంబున విశ్వజనుల కందుగాక విజయాకృతియే. ఇది మా జొన్నవిత్తుల గారు చెప్పినటువంటి మాట. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం మీకు విజయ పరంపరలను కలిగించుగాక. కాబట్టి ఎవ్వరు సందేహాలు విడిచిపెట్టండి, ఆనందంగా పనిచెయ్యండి. ఒక్కటే చిట్ట చివరి మాట ఏమిటి అంటే, విశ్వావసు నామ సంవత్సరం కష్టపడే వాడికి మంచి ఫలితాన్ని, సుఖపడాలి అనుకునేటువంటి వాడికి ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటితోనే మీరు అర్థం చేసుకొని మీరు ప్రవర్తిస్తే, ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇంకా మీకు ఆ పేరు వింటేనే మీరు భయపడతారు. సరే, వచ్చే సంవత్సరం ఎలాగో అప్పుడే చెప్పుకుంటాం కాబట్టి ఆ పేర్లేవి కూడా ఇప్పుడు చెప్పుకోకుండా విశ్వావసు మాత్రము వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములను కలిగించుగాక. మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యము, యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య అనుగ్రహము, వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క కరుణ, అలాగే అద్భుతమైనటువంటి అలంపురం జోగులాంబ తల్లి యొక్క అనుగ్రహ విశేషాలు, తెలంగాణలో అద్భుతంగా ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు, అలాగే పెద్దమ్మ గుడి, ఒకటేమిటి రెండేమిటి, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇక్కడ కూడా ఒక్క విషయం నేను చెబుతా, ఒకే ఒక్క మాట ఏమిటి సవరించాల్సింది, ఇక్కడ మీరందరూ కూడా కూర్చొని అద్భుతంగా విశేషంగా యాదగిరి గుట్ట అన్నారు కదా, ఇక్కడ కూడా సమాసంలో తప్పు, దేవాదాయ ధర్మదాయ ఉండదు, దేవదాయ ధర్మదాయ శాఖ. కాబట్టి ఆ దీర్ఘము తీసి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను విన్నవిస్తూ, చక్కటి అద్భుతాలు ఈ సంవత్సరం జరగాలి అనుకుంటే విశేషమైనటువంటి యాగాలు క్షేత్రముల యందు జరగాలి, విశేషమైన కుంభాభిషేకాలు జరగాలి. ఈ రాష్ట్రంలో దేవతకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడగలిగితే రాష్ట్రమును ఆ తెలంగాణ తల్లి రూపంలో ఉన్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా పరమేశ్వరి అద్భుతంగా కాపాడుతుంది, విజయ పరంపరలను అందిస్తుంది. విశ్వావసు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతో. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనా అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై.